జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అస్మదు శ్రీ గురుచరణారవిందాభ్యా నమః. సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి, ఏ గ్రహం ఏ సంచారం చేస్తోంది, ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది. ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రవి కన్యా రాశి సంచారం. నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యా రాశి సంచారం చేయటం. ఈ కన్యా రాశి బుధుడు అధిపతి అవడం వల్ల బుధుడికి రవి మిత్రుడు అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రు రాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు, భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే బుధుడు చూసుకున్నట్లయితే బుధుడు కన్యారాశి సంచారం. కన్యారాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేటల పరంగా బాగా చదవటము, చదువులో మంచి ర్యాంక్స్తో పాస్ అవ్వడము, ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాశుల వారికి ఉన్నాయి. గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది. కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది. కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడైనప్పటికీ గురు బలం అన్ని రాశులకి లేదు, కొన్ని రాశులకు మాత్రమే ఉంది. కాబట్టి గురు బలం ఉన్న రాశులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేంజ్లో ఉండడము, గురు బలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యారాశిలో శుక్ర సంచారం చేయడం జరుగుతుంది. కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల, పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారికి అనుకూలతల కంటే ప్రతికూలతలే ఉన్నాయి. మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది, కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది. ఎందువల్ల అంటే ద్వితీయంలో, చతుర్థంలో, అష్టమంలో, ద్వాదశంలో సంచారం చేసే రాశులకి ప్రతికూల యోగాలు ఉంటాయి. కాబట్టి అన్ని రాశులకి శుక్రుడు అనుకూలం కాదు. శత్రువులు కలవటం, శత్రు రాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు. ఈ వక్రంలో ఉండడం పాపగ్రహం వక్రిస్తే శుభం చేస్తుంటారు. అయితే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఈ కొన్ని ఇబ్బందులు, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఇట్లాంటి వల్ల కుంభ, మకర, మీన, మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నాడు. మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు. దృష్టి దోషాలు, నరదృష్టి, నరఘోష ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవడం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుంభంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల. కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది. మరి మొత్తం మీద చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో 8 రాశుల వారికి అనుకూలంగా ఉంటే 8 రాశుల్లో 5 రాశుల వారికి చాలా బాగుంది, 3 రాశుల వారికి సామాన్యంగా ఉంది, 4 రాశుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమెడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది,
ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది. మీన రాశ్యాధిపతి గురుడు అయినప్పటికీ కూడా ఏళ్ళనాటి శని ప్రభావం ఈ రాశిపై అధికంగా ఉంటుంది. వ్యయంలో శని సంచారం వల్ల, రాహు సంచారం వల్ల ప్రతికూల యోగాలున్నాయి. చేయి వృత్తి వ్యాపారాల్లో అనుకున్న లాభాలు రాకపోవటము, సరైన వృత్తి లేకపోవటము, ఇబ్బందులు పడుతూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు చూడవలసి వస్తుంది, తగు జాగ్రత్త వహించాలి. రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి ప్రతికూల యోగాలు ఉన్నాయి. సంతానం గురించి ఎదురు చూసేవారికి నిరాశాజనకంగా ఉంటుంది. అనుకున్న ప్రయత్నాలు సఫలీకృతం కావు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ప్రమోషన్స్ రాకపోవటము, బదిలీలు అవ్వడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి సరైన విద్య సరిగా చదవకపోవటము, పరీక్ష ఉత్తీర్ణత లేకపోవటము గతంలో కంటే కూడా కొంచెం నిరాశాజనకంగా ఉంటుంది విద్యార్థులకి. వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగం ఏ పంట వేసినప్పటికీ కూడా నిరాశాజనకంగా ఉంది. అనుకున్నటువంటి లాభాలు ఆర్జించలేరు. రుణ సమస్యలు, రుణ బాధలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా ముఖ్యంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, తగు జాగ్రత్త వహించాలి. సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే అనుకున్న రీతిలో సినిమా రాణింపలేకపోవడము, ఇబ్బందులు పడుతూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరగవు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. స్టాక్ మార్కెట్స్ డల్ అవడము. రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం నిరాశాజనకంగా ఉంటుంది. గతంలో కంటే కూడా కొంచెం పర్వాలేదు, కానీ అయినప్పటికీ కూడా అనుకున్నటువంటి లాభాలు ఆర్జించలేరు. రుణ బాధలు అధికంగా ఉంటాయి. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఏళ్ళనాటి శని ప్రభావం ఈ రాశిపై ఎక్కువగా ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశ్యాధిపతి గురుడు అవడం వల్ల గురుబలం తక్కువగా ఉంటుంది. ఆ గురుబలం తక్కువగా ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటారు. కాబట్టి గురువార నియమాన్ని పాటించడము, అలాగే గురు రాఘవేంద్ర చరిత్ర చదవటము, దత్త చరిత్ర, సాయి చరిత్ర ఇట్లాంటివి చదవటం ద్వారా గురు బలం వల్ల కొంతమేర అనుకూలత కలిగి సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది. గురువుడికి జపం చేయించి శనగలు దానం ఇవ్వటం ద్వారా, ఏళ్ళనాటి శని ప్రభావం అధికంగా ఉండటం ద్వారా శని భగవాన్ని దర్శనం చేసుకోవడము, శనికి నువ్వులతో అభిషేకం చేయడము ఇలాంటివి చేయడం ద్వారా ఆ శని ప్రభావం, గురు ప్రభావం అనుకూలంగా ఉండి సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది. చూశారు కదండి ఈ సెప్టెంబర్ నెలలో ఏ రంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ రెమెడీ పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి.